Hello everyone, this is day 30 weight loss workout with me. సో ఇప్పటి వరకు మనం 29 డేస్ వర్కౌట్ ప్లాన్ చేసాం. సో ఇది 30th డే వర్కౌట్ ప్లాన్. సో తెలుసు కదా, మన వర్కౌట్స్లో స్టార్టింగ్ విత్ వార్మప్ ఉంటుంది, సెకండ్ మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కూల్ డౌన్, స్ట్రెచెస్ ఉంటాయి. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఆల్టర్నేట్ డేస్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మండే మీరు డే 1 స్టార్ట్ చేశారనుకోండి, అదే వర్కౌట్ మళ్ళీ మీరు ఆల్టర్నేట్ డేస్ అంటే వెడ్నెస్డే డే 1 చేయండి, డే 2 ట్యూస్డే చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఇట్లా ఒక 3 to 4 వీక్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా మనం వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో నెక్ రొటేషన్ చేస్తున్నాను, ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేస్తాను. ఓకే, స్లోగా. మీరు వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని కంఫర్టబుల్గా మీ హ్యాండ్స్ని ఇట్లా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్టార్ట్. 1 2 స్లోగా, 2 3 4 5 6 7 8 9 10 11 12. Next, arm swings. Start. Each hand 12 repetitions. 1 slower, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకుంటే మీరు కంఫర్టబుల్గా చేయగలుగుతారు. సో నేను ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకుంటున్నాను, ఇట్లా డోర్ సపోర్ట్ రెండు తీసుకుంటున్నాను. మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి హిప్స్ మీద హ్యాండ్ ప్లేస్ చేసుకొని మీరు నీస్ మూవ్ చేయకుండా మీ హిప్ మూవ్ చేయాలి. 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. సేమ్ ఆల్టర్నేట్ లెగ్ కూడా సేమ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం మెయిన్ వర్కౌట్లోకి వచ్చాం. సో స్టార్టింగ్ విత్ చైర్ స్క్వాట్స్. సో ఆల్రెడీ ఈ చైర్ స్క్వాట్స్ అనే ఎక్సర్సైజ్ ప్రీవియస్ వీడియోలో చేసాం, డే 27th యాక్టివిటీలో. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే మన వర్కౌట్స్ రిపీట్ చేస్తేనే మన మజిల్ గ్రూప్ అనేది డెవలప్ అవుతుంటుంది.
సో ఈ చైర్ స్క్వాట్ అనేది స్క్వాట్స్ ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రోగ్రెషన్ అనమాట. మనం బేసిక్గా ఏం చేస్తాం, ఫస్ట్ వాల్ స్క్వాట్ విత్ 45 degrees చేస్తాం, నెక్స్ట్ వాల్ స్క్వాట్ విత్ 90 degrees చేస్తాం, ఇప్పుడు చైర్ స్క్వాట్స్ చేస్తున్నాం. సో ఈరోజు మనం లోయర్ బాడీని టార్గెట్ చేస్తాం. మేజర్గా మీ థైస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చైర్ స్క్వాట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చైర్కి ఇట్లా లెగ్స్ దగ్గరగా ప్లేస్ చేయకూడదు. షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1 feet డిస్టెన్స్లో, అకార్డింగ్ టు మీ హైట్ బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ మీ గ్లూట్స్ అంటే ఇవి, మీ గ్లూట్ మజిల్స్ని ఇట్లా చైర్కి టచ్ చేసి ఇట్లా లిఫ్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా బెండ్ అయినప్పుడు మీ అప్పర్ బాడీ 45 degrees ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మీరు ఇట్లా బెండ్ అయినప్పుడు మీ నీస్ అనేవి మీ థంబ్ ఫింగర్కి దాటి వెళ్ళకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇలా వెళ్ళకూడదు. మీరు మీ గ్లూట్స్తో షూట్ చేయాలి. 1 45 degrees, 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మీరు ఇలా బెండ్ అయినప్పుడు ఇట్లా ఎదరికి ఇలా బెండ్ అవ్వకూడదు, స్పైన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ లాక్ చేయాలి స్పైన్కి. సో ఇట్లా వెనక్కి షూట్ చేయాలి, అప్పుడు అప్పర్ బాడీ 45 degrees రావాలి. ఓకే, సో ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. బ్రేక్ తీసుకోండి, 45 to 60 seconds బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. వాటర్ తాగితే హైడ్రేటెడ్గా ఉంటారు, మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉండి మీరు ఏజ్డ్ పర్సన్ అయి ఉంటే కనుక మీరు 6 repetitions చేయడానికి ట్రై చేయండి. లేదా అస్సలు మీకు వర్కౌట్ ప్రాక్టీస్ లేకపోతే కనుక డే 1 నుంచి మీరు వర్కౌట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోలో డే 1 నుంచి ఉంటుంది. సో డే 1 నుంచి మీరు ఆల్టర్నేట్ డేస్ ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. సెట్కి మధ్య మీరు 45 to 60 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఓన్లీ 30 seconds తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వేరియేషన్, సెకండ్ సెట్, చైర్ స్క్వాట్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇన్ కేస్ మీకు నీ పెయిన్స్ ఉన్నా, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీస్ మీద పడుతున్నా, నీ మీద పెయిన్ వస్తున్నా, మీకు ఎయిదర్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉండొచ్చు, లేదంటే మీరు రాంగ్ పొజిషన్లో చేస్తూనే ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది స్క్వాట్స్ చేసేటప్పుడు ఇట్లా ఎదురుకి బెండ్ అయిపోతారు, లేకపోతే కాళ్ళు ఇట్లా దగ్గరికి పెడతారు. మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ గ్లూట్స్ని ఇట్లా వెనక్కి షూట్ చేయాలి. స్లోగా మీరు ఎంతవరకు దిగ్గలితే అంతవరకు దిగండి, అంతే. రాంగ్ పొజిషన్లో చేస్తే మీ నీస్ మీద పడతాయి. సో స్క్వాట్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్. మీకు కూడా స్క్వాట్స్ చేస్తే బాడీలో స్ట్రెంగ్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లోయర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది స్క్వాట్స్ స్కిప్ చేస్తుంటాం.
సో ఫస్ట్ వేరియేషన్ చైర్ స్క్వాట్ కంప్లీట్ అయింది. 2 సెట్స్ చేసాం. ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేశాను. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే 15 రెపిటేషన్స్ చేయొచ్చు, లేదంటే 3 సెట్స్ 12 రెపిటేషన్స్ చేయొచ్చు. వాటర్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. సో ఇప్పుడు మనం డే 30లో సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఈ చైర్ స్క్వాట్స్ ప్రీవియస్ వీడియోలో రిపీట్ చేసింది. ఇప్పుడు నేను చేయబోయే హిప్ సర్కిల్స్ కూడా ప్రీవియస్గా రిపీట్ చేసింది. సో స్టాండింగ్ హిప్ సర్కిల్స్ అంటారు దీన్ని. లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్స్ ఇట్లా హిప్స్ దగ్గర పెట్టి లెగ్ని స్లోగా 90 డిగ్రీస్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావాలి. ఇన్ కేస్ మీరు ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే వాల్ కానీ లేకపోతే డోర్ కానీ సపోర్ట్ తీసుకోండి. ఓకే, స్టార్ట్. 1, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తీసుకురావాలి. 2, 3, 4, 5. మీరు ఇట్లా లిఫ్ట్ చేసి ఇలా పక్కకి తిరిగినప్పుడు అప్పర్ బాడీ ఇలా కంప్లీట్గా మూవ్ అవ్వకూడదు, మీ లోయర్ బాడీ మూవ్ అవ్వాలి. ఓకే, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, లెగ్ ఇంత హైట్ లిఫ్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ ఒక చిన్న వాటర్ బాటిల్ కింద ప్లేస్ చేసుకొని దాని హైట్కి లిఫ్ట్ చేసి ఇట్లా రొటేట్ చేయండి. ఓకే, స్లోగా మీ ఫామ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేసాం. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, 45 సెకండ్స్ టు 60 సెకండ్స్. అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు డే 1 నుంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ రావచ్చు. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను. మీకు ఏమైనా నీ పెయిన్, నెక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తే మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చో నేను చెప్తాను. సో అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తాగి హైడ్రేటెడ్గా ఉంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగా జరుగుతుంది. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 to 60 సెకండ్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను. ఓకే, స్టార్ట్. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం, స్టాండింగ్ హిప్ సర్కిల్స్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7,
8 9 10 11 12. సో ఒక లెగ్ 12 రెపిటేషన్స్ చేసాం, నెక్స్ట్ లెగ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేసాం. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. సో మీరు కంప్లీట్ బిగినర్ అయింటే కనుక చెప్పంగా 6 to 8 రెపిటేషన్స్ అయితే ఖచ్చితంగా చేయండి. సో సెట్కి మధ్య బ్రేక్ తీసుకోండి. 45 seconds to 60 seconds ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. సో లైట్గా వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. సో ఇప్పుడు మనం చేయబోయే వర్కౌట్ సైడ్ లైయింగ్ లెగ్ లిఫ్ట్స్ లాగే ఉంటుంది, కానీ కొంచెం వెయిట్ తీసుకొని మనం లెగ్ సపోర్ట్ తీసుకొని చేస్తాము. సో ఇప్పుడు దాకా మనం థైస్ని ట్రైన్ చేసాం, అట్లానే ఇప్పుడు మీ గ్లూట్స్ని ట్రైన్ చేస్తాం, హిప్స్ని గ్లూట్స్ని. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర 2.5 kg డంబుల్ ఉంది. నేను 2.5 kg డంబుల్ యూస్ చేస్తున్నాను. లేదనుకుంటే మీరు వాటర్ బాటిల్ యూస్ చేయొచ్చు. రెండు చూపిస్తాను. సో మీరు 45 to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మీ అప్పర్ బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. మీరు ఇట్లా కంప్లీట్గా పడుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇట్లా పెట్టుకున్నా మీ కంఫర్టబుల్ పొజిషన్. ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా పడుకొని లెగ్స్ని అలా ఫోల్డ్ చేయండి, 45 degrees ఫోల్డ్ చేసి వాటర్ బాటిల్ని నీస్కి కొంచెం పైన ప్లేస్ చేసి, అంటే వెయిట్ కోసం అనమాట. ఈ అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా ఫ్రంట్కి రాకూడదు. స్లోగా మీ లెగ్ని ఇలా లిఫ్ట్ చేయండి. 1, మీ గ్లూట్స్ ఎంత ట్రైన్ అవుతుంది అనమాట. 2, హిప్స్ అండ్ గ్లూట్స్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేస్తున్నాను. అప్పర్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఆపోజిట్ లెగ్ మీద ప్లేస్ చేసి వన్ అంటే లెగ్తో ఈ వెయిట్ని లిఫ్ట్ చేస్తున్నాం అనమాట. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో ఇట్లా చేయటం వల్ల
మీ థైస్ కానీ మీ థైస్ మీ గ్లూట్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ తగ్గుతాయి. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. మీరు 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. నేను 30 సెకండ్స్ తీసుకుంటున్నాను. లైట్గా వాటర్ సిప్ చేయండి. లైట్గా వాటర్ సిప్ చేసి అటు ఇటు వాక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ ఎక్సర్సైజ్ కష్టంగా అనిపిస్తే 12 కాకుండా అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది డే 30. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం. ఇందాక వాటర్ బాటిల్ యూస్ చేస్తాను కదా, ఇప్పుడు నా దగ్గర డంబుల్ ఉంది, డంబుల్ యూస్ చేసి చేస్తున్నాను. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5. మీకు ఈ సైడ్స్ కూడా, అబ్డామినల్ సైడ్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. 6 7 8 9 10 11 12. సో మేజర్గా మీకు మీ గ్లూట్ మజిల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. మీరు రాంగ్ పొజిషన్లో చేయకండి. ఇంకేమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, స్టార్ట్. ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. కూల్ డౌన్ స్ట్రెచెస్ అంటే మనం స్క్వాట్స్ ట్రైన్ చేసాం కాబట్టి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్ చేస్తున్నాం అండ్ గ్లూట్ స్ట్రెచెస్ చేస్తాం. సో మీరు లెగ్ని ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఒక లెగ్ ఇట్లా డ్రాప్ చేసి సింగిల్ లెగ్ 10 సెకండ్స్ హోల్డ్. ఇన్ కేస్ మీరు ఇలా లిఫ్ట్ చేయలేకపోతే ఇట్లా హ్యాండ్స్తో సపోర్ట్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ చైల్డ్ పోజ్ మొబిలిటీ. సో ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని అప్పర్ బాడీని కంప్లీట్గా ఇట్లా పైకి లిఫ్ట్ చేసి స్లోగా మీ హ్యాండ్స్తో మీ అప్పర్ బాడీని ఫార్వర్డ్ మూవ్ చేయండి. 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఈరోజు మన డే 30 వర్కౌట్ కంప్లీట్ అయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.